హాయ్ ఫ్రెండ్స్, మేము మీ డీపీ ఫుడ్ లవర్స్. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మా హస్బెండ్ పేరు ధర్మ, నా పేరు పద్మిని. డీపీ ఫుడ్ లవర్స్. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వర్షాకాలం కదా ఫ్రెండ్స్, మనందరికీ వేడివేడిగా కారంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. కాకపోతే వర్షం వల్ల బయటికి వెళ్ళి కొనుక్కుని తినలేము. అందుకే ఇంట్లోనే అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చెప్పాను. మనం ఇంట్లోనే ఇవి గనక ట్రై చేస్తే బయటకన్నా చాలా టేస్టీగా వస్తాయి. సేమ్ నేను చెప్పిన విధంగానే టిప్స్ అన్ని ఫాలో చేసుకోండి. సరే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడకపోతే డీపీ ఫుడ్ లవర్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మన ఛానల్లోకి వెళ్తుంది. స్టార్టింగ్ ఒక కప్పు శనగపిండి తీసుకుని ఒక బౌల్ పెట్టి దానిపై జల్లిడి పెట్టి ఈ శనగపిండిని అందులో వేసుకుని జల్లించండి. ఏమైనా ఉండలుగా ఉండిపోతే ఆ జల్లిలో ఉండిపోయి మిగిలింది ఆ బౌల్లోకి దిగిపోతుంది. అలా జల్లించుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే నేను తీసుకున్న పిండి కొలతకి టేస్ట్కి ఇది సరిపోయింది. మీరు వేసుకునే పిండి బట్టి సాల్ట్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వాముని ఇక్కడ చూపిస్తున్న విధంగా నలిపి అందులో వేసుకోండి. వేసిన పదార్థాలన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అన్ని మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మంచి స్ట్రక్చర్ వస్తుంది పిండికి. ఆయిల్ వేసుకుని కలుపుకున్నాక ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. మరీ అంతగా తెలియకపోతే మనం వేసుకునే మిరపకాయని ఇందులో ముంచి చూడండి. ఆ మిరపకాయకి పిండి అంటుకుంటుందంటే మనం కరెక్ట్ గా కలిపినట్టు. ఆ మిర్చికి అంటుకోకుండా జారిపోతుంది అంటే ఇంకొంచెం పిండి వేసుకుని కలుపుకోండి. అంటుకున్నా మరీ తిక్కుగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోండి. కరెక్ట్ గా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. మనకి మనం రోడ్ సైడ్ అన్నట్టు వేసుకుంటున్నాం కాబట్టి బజ్జీలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా నలిపిన వాము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోండి. కొంచెం మంది ఇందులోనే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తారు. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకుందాము. ఇవి మార్కెట్లో బజ్జీ మిర్చి అని అడిగితే ఈ మిరపకాయలు ఇస్తారు. నార్మల్ మిర్చి కన్నా ఈ మిర్చి చాలా బాగుంటుంది బజ్జీలకి. మార్కెట్ నుండి మిర్చి తెచ్చుకునేటప్పుడు ఇలా వంకరగా ఉన్నవి కాకుండా స్ట్రైట్గా ఉన్నవి తెచ్చుకోండి. ఒక మిర్చిని తీసుకుని దానికి మధ్యన ఇలా కట్ చేసుకోండి. ఇది బజ్జీ మిర్చి కాబట్టి లోపల ఎన్నో సీడ్స్ ఉండవు. ఇది కూడా కారం అనిపిస్తే ఆ సీడ్స్ ని కూడా తీసేయండి. మనం మిర్చిని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇలా 1 సైడ్ మాత్రమే తెగేలా చూసుకోండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్ ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది బాగా కాగే వరకు హై ఫ్లేమ్ లో ఉంచండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే మనం వేసిన బజ్జీ అడుగున అంటుకుపోతుంది. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బజ్జీలు వేసుకోవాలి. మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చిని ఆల్రెడీ చేసుకున్న పిండిలో ముంచి ఇలా మొత్తం మిర్చికి అంతా పిండి అయ్యేలా చేసి ఆ హీట్ అయిన ఆయిల్ లో వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. ఇలానే అన్ని బజ్జీలను కూడా వేసుకోండి. ఈ బజ్జీలు ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అన్ని బజ్జీలు రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. అరటికాయ బజ్జీ కూడా వేసిన తర్వాత ఆనియన్, పీనట్స్ ఇలా ఇవన్నీ ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక అరటికాయని తీసుకొని దాని చివర్లు కట్ చేసేయండి. ఇప్పుడు దానిపై తొక్కని పీలర్తో క్లీన్ చేసుకుని
అదొకసారి కడుక్కోండి. నాకు మార్కెట్లో చిన్న అరటికాయలే దొరికాయి. మీకు పెద్దవి దొరికితే ఆ పెద్దవే తీసుకోండి. అరటికాయ సైజుని బట్టే బజ్జీ సైజ్ కూడా వస్తుంది. నేను కొంచెం పెద్దవి రావాలని చెప్పి ఇలా క్రాస్ గా కట్ చేశాను. మీకు మార్కెట్లో పెద్ద అరటికాయ దొరికితే స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి దీన్ని కూడా సేమ్ మిర్చి ఎలా ముంచామో అలానే పైన కోటింగ్ ఇచ్చి కాగుతున్న నూనెలో వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవుతూ వేసుకోండి. మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలానే మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం బజ్జీలు వేసుకునే ముందు ఫ్లేమ్ లోనే ఉండాలి. లేదంటే బజ్జీలు త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీల్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బజ్జీల్లోకి ఆనియన్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని సన్నగా ముక్కలుగా కోసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కోసుకోండి. ఒక లెమన్ కోసుకోండి. ఒక బౌల్లో మనం కోసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ, కారం, ఉప్పు వేసుకొని చేత్తోనే మిక్స్ చేసుకోండి. అలా చేత్తోనే మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయలు, కారం, ఉప్పు ఇవన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక బజ్జీని తీసుకుని మనం ఇందాక మిర్చిని ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలాగే దీన్ని కట్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న స్టఫ్ ని ఇందులో పెట్టుకోండి. దానిపై కొంచెం వేయించిన వేరుశెనగ గుళ్ళు, మనకి పులుపు సరిపోలేదు అనిపిస్తే లైట్ గా నిమ్మకాయ, లైట్ గా కారం, లైట్ గా సాల్ట్ ని చల్లుకోండి. సేమ్ అలానే అరటికాయ బజ్జీలను కూడా సగానికి కట్ చేసి ఉల్లిపాయ స్టఫ్ని పెట్టుకోండి. పైన వేయించిన వేరుశనగ, కొంచెం లెమన్, కారం, ఉప్పు చల్లుకోండి. అలాగే మిగిలిన మిర్చి అండ్ అరటికాయ బజ్జీల్ని ఇలానే చేసుకోండి. చూడ్డానికి సేమ్ రోడ్ సైడ్ వాటిలానే ఉన్నాయి కదా, తినడానికి వాటికన్నా చాలా టేస్టీగా వచ్చాయండి. ఈ వర్షాకాలంలో తప్పకుండా మీరు కూడా వీటిని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనే. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మేము పెట్టే రెసిపీస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. ఈ రైనీ సీజన్లో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.